పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 15వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనము వరకు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము. ఇక బేతేలున మాత్రం ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు కోవెల, ఈ రాజ్యమునకు చెందినటువంటి దేవాలయము అని పలికెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలునకు ప్రవచనము చెప్పు అని ఆజ్ఞాపించను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రవక్త అనేటువంటి వాడు, బోధకుడు అనేటువంటి వాడు ధర్మం పక్షాన ఉండాలి, ధర్మాన్ని బోధించాలి, అధర్మాన్ని ఖండించాలి, అధర్మం చేసేటువంటి వారితో చేతులు కలపకూడదు. అయితే ఈ ప్రయత్నములో ప్రియులారా కొన్నిసార్లు ప్రవక్తకి వేదనాపూరితమైన సవాళ్ళు, వ్యతిరేకతలు, సమస్యలు, కష్టాలు, శ్రమలు ఎదురవుతాయి. బోధకుడిగా ఉండటం అంత సులువు కాదు ప్రియులారా. దేవుని యొక్క సువార్తికుడిగా ఉండటం, ప్రవక్తగా ఉండటం అంతకంటే సులువు కాదు. చాలా శ్రమలతో కూడుకున్నటువంటిది. నేను తేలప్రోలు అనే విచారణలో ఉన్నప్పుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాను. బ్రదర్ జోసెఫ్ తంబి గారితో కలిసి జీవించినటువంటి, వారి జీవిత విశేషాలు బాగా తెలిసినటువంటి వారితో మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఏమిటి వారి జీవితం అంటే, ఎక్కడో పుట్టి తమిళనాడు రాష్ట్రంలో పాండిచ్చేరి దగ్గర, ప్రస్తుతం ఉన్నటువంటి వెలంకని దగ్గర కారైకాల్ అనే ప్రాంతంలో జన్మించి, ఆయన ఎన్నో గ్రామాలు, పట్టణాలు తిరిగి అదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో విజయవాడ మిత్రాశ్రమం అంటే ఔటపల్లి ప్రాంతంలో మేడికొండ, కేసరపల్లి, తేలప్రోలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుని యొక్క సువార్తను బోధించారు. అంత సులువుగా లేదండి ఆయన జీవితం. ఆ రోజుల్లో భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు, సవాళ్ళు ఎదుర్కొన్నాడు. నాకు ఆయనని కళ్ళారా చూసినటువంటి వారు నాతో చెప్పింది ఏమిటి అంటే, ఆయనకి భాష సరిగా వచ్చేది కాదు కాబట్టి దేవుని యొక్క సువార్తను బోధించాలి అనే తాపత్రయం. ఆయన కొన్నిసార్లు యేసు ప్రభు ప్రార్థనలు చేసుకుంటుంటే ఆయన పిచ్చివాడిగా పరిగణించేవారట. నేను విన్నటువంటిది ఏమిటి అంటే, ఒక రోజున ఆయనని రాళ్లతోటి కొట్టుకుంటా ఊరి బయటికి తీసుకొని వెళ్ళారట. మరొకసారి ఆయన కాళ్ళు చేతులు కట్టివేసి నీళ్లు లేని కాలువలో పడవేశారట. ఇన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన దేవుని యొక్క సువార్తని బోధించటం ఆపలేదు. ఆయనట కొన్నిసార్లు కర్రాఖండిగా చెప్పేవాళ్ళంట. నేను విన్నటువంటిది చెప్తున్నానండి. కొన్ని గ్రామాలలో దేవుని సువార్తను ఆలకించకపోతే ఆయన 1-2 చోట్ల నేను విన్నటువంటిది వాళ్ళ మీదకి దుమ్మిసిరేసేవాళ్ళంట. మీరు మారరు, మీరు మారరు, మీరు ఇక మారరు, పాపంలో మరణిస్తారని గట్టిగా గద్దించేవాడంట కూడా. అట్లాంటి సమయంలో ప్రజలు ఆయన మీద తిరగబడేవారంటండి. మంచి చెప్తున్నందుకు, మారాలనుకున్నప్పుడు అని చెప్పినప్పుడు. ఇంకా కొన్ని సందర్భాలలో ప్రజలకి అద్భుత రీతిగా ఆ నీళ్లలో కొంచెం మట్టి కలిపించినందుకు గాను ఆయనని ఊర్లోంచి తరిమేసేవారంటండి. అన్ని చోట్ల కాదు,
కొన్ని సందర్భాలు ఆయన ప్రజలతో పాటు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనను ప్రేమతో ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. ఆయనను దేవుని పేరిట వచ్చినటువంటి వానిగా స్వీకరించిన సందర్భాలు లేవంటల్లా. కానీ ఇవి కూడా ఆయన జీవితంలో, శ్రమలు కూడా ఆయన జీవితంలో జరిగాయి. ఎంతోమంది పునీతుల యొక్క జీవితాలను మనం చూస్తే ప్రియులారా, సువార్థికుల యొక్క జీవితాలను మనం చూస్తే వారి జీవితం ఏం పూలబాట కాదు. ఒక ప్రవక్తగా వారు దేవుని యొక్క మధ్యలోనికి వచ్చిన ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళని బంగారు పళ్ళెంలో అన్నం పెట్టలా, వాళ్ళకి పస్తులున్నటువంటి రోజులున్నాయి. పునీత పౌలు గారు పిల్లారా, కొరింథీ పత్రికలో ఆయన పడిన శ్రమల గురించి ఆయన వర్ణిస్తాడు. చివరికి చెప్తాడు, నా గర్వం, నా గొప్ప గురించి చెప్పుకోవటం కోసం కాదు, కానీ ఇదిగో ఈ పరిచర్య నేను ఎటువంటి శ్రమలు కూడా పొందాను అని మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభు యొక్క అపోస్తలులలో ఒకడైనటువంటి తోమాసు గారు భారతదేశానికి వచ్చారు. చాలా శ్రమలు ఎదుర్కొన్నాడండి. ఆయన చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు అడుగడుగునా కూడా. చివరికి ఆయనని బల్లేలతో పొడిచి చంపారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్తగా, ఒక సువార్థికుడిగా, ఒక బోధకుడిగా ఉండటం అనేటువంటిది అంత సులువేమీ కాదు. ఈనాడు మనం అటువంటి సందర్భాన్ని ఈ ఆదివారం రోజున, ఈ సామాన్యకాల 15వ ఆదివారం రోజున మొదటి పట్టణము నుండి మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. ఆమోసు ప్రవక్త. ఈ ఆమోసు ప్రవక్త ప్రియులకు దేవుని బిడ్డలారా, యెరోబాము అనేటువంటి రాజు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో దేవుని చేత పంపబడినటువంటి వాడు ఇశ్రాయేలు దేశానికి. ఏంటి ఆయన బోధించింది? సాంఘిక అసమానతలని ఆయన గద్దించాడు. ఆయన అటువంటివి చేయకూడదని గద్దించాడు. దురాచారాలని ఆయన ఎటువంటివి చేయకూడదని గద్దించాడు. మీరు చేసే ప్రార్థనా విధానం దేవుడు మెచ్చడు. ఎందుకంటే మీరు అన్యాయముగా, అక్రమముగా జీవిస్తున్నారు, పేదలను దోచుకుంటున్నారు, నీతివంతంగా జీవించటం లేదు, సబ్బాతు దినాన్ని కూడా మీ వ్యాపారాలకు వాడుకుంటున్నారు అని ఆయన గద్దించాడు. వాక్యాలను మనం చదువుకుంటే ప్రియులారా, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనములో 4వ వచనం నుంచి చదువుకుంటే, దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారులారా వినండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దీనుల తల మీద కాలు మోపి పేదలను నాశనం చేసేటువంటి వారి గురించి. అమావాస్య ఎప్పుడు ముగుస్తుందా? మనము ధాన్యమును అమ్ముకొనవలెను కదా. విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవును? మనం మరలా గోధుమలు అమ్ముకొనవలెను కదా. అంటే సబ్బాతు దినాన్ని, విశ్రాంతి దినాన్ని కూడా వారి యొక్క వ్యాపారాలకు అడ్డుగా వారు భావించారు. ఇశ్రాయేలు ప్రాంతం ప్రియులారా, ఆమోసు కాలంలో, యెరోబాము రాజు కాలములో దేవుడు చక్కగా దీవించాడు. పంటలు బాగా పండాయి, వర్తకం బాగా, వ్యాపారాలు బాగా జరిగాయి, ప్రజలు బాగా ధనవంతులయ్యారు. కానీ అదే సమయంలో పేదల మీద పీడన కూడా ఎక్కువైపోయింది. పేద ప్రజలను పీడించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. పేదలను దోచుకునేటువంటి వారు కూడా ఎక్కువైపోయారు. ఇటువంటి సమయంలో ప్రియులారా, దేవుని స్వరమగా ఒక ప్రవక్తగా ఆమోసు ప్రవక్త వచ్చి, ఇదిగో ఇక్కడ జరుగుతున్నటువంటి దేవుడికి ఇష్టం లేదు, దేవుడు మెచ్చటం లేదు ఈ ప్రవర్తనని, పేదలను కూడా మీరు ఆదరించాలి, పేద సాధల పట్ల మీరు కనికరాన్ని చూపించాలి అని ఆయన బోధిస్తుంటే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఒక యాజక వృత్తి చేసుకునేటువంటి వాడు, అమస్య అనేటువంటి వాడు ఏమన్నాడు తెలుసా? ఏ ప్రవక్త, నువ్వు ఇక్కడ బోధించమాకో. దేవుని పేరిట వచ్చినటువంటి వాడిని ఏమంటున్నాడంటే హెచ్చరిస్తున్నాడు, నువ్వు బోధించమాకట్ట, వెళ్ళిపో ఇక్కడి నుంచి. బాధాకరమైన విషయం ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనములో, అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవు ఇక యోధాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పట్టపోసుకొనుము.
ఆ కాలంలో ప్రియులారా, ఆమోసు ప్రవక్త కాలంలో కొంతమంది ప్రవక్తలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కుటుంబం నడవటం కోసం, వాళ్ళ పొట్ట పోసుకోవటం కోసం, సంచులు నింపుకోవటం కోసం ప్రవచనాలు చెప్పటం అని బయలుదేరేవాళ్ళు. ఇట్లాంటి ప్రవక్తలు ఏ విధంగా బోధిస్తారండి? పొట్ట నింపుకోవటం కోసం, సంచులు నింపుకోవటం కోసం, స్వప్రయోజనము కోసం దేవుని యొక్క సువార్తను బోధించేటువంటి వాడు ఏ విధంగా బోధిస్తాడు? వినేటువంటి వారికి తీయగా ఉండే మాటలు చెప్తాడు. అవునా కాదా? రాజులకి ఇష్టమైన మాటలు పలికేవాళ్ళు. ఆ రాజు తీసుకో ఒక బంగారపు గొలుసు అనేవాడు. ఎవరండి వీళ్ళు? బోధించాల్సినటువంటి వారు. దుర్మార్గం కదా ప్రియులకు దేవుని బిడ్డలారా. కంచె చేను మేస్తే ఇంకెవడు దాన్ని కాపాడేది? ప్రియులకు సహోదరులారా, దేవుని పేరిట వచ్చి నీతిని బోధించవలసినటువంటి వాడు, న్యాయాన్ని బోధించవలసినటువంటి వాడు, ఇది తప్పు అయితే తప్పని, రైట్ అయితే రైట్ అని బోధించవలసినటువంటి వాడు. ఆ కాలంలో కొంతమంది బోధకులు అలా ఉండేవాళ్ళు, ప్రవక్తలు. కాబట్టి అమస్య ఏమంటున్నాడంటే ఆమోసు గద్దిస్తున్నాడు. నువ్వు ఇక్కడ చెప్పమాకో, నువ్వు వెళ్ళి యోధాకు వెళ్ళు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశం ప్రియుల రెండుగా విభజించబడింది, యోధా సామ్రాజ్యం అని, ఇశ్రాయేలు సామ్రాజ్యం అని. ఈ ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని యెరోబాము పరిపాలిస్తున్నాడు. ఈ దొంగ యాజకుడు ఒకడు ఉన్నాడండి. అంటే మీకు అర్థం కావటానికి ఆ పదాన్ని వాడుతున్నాను. ఎవరి యాజకుడు? రాజుకు తీయటి మాటలు చెప్పేటువంటి వాడు, రాజుకి వినసొంపుగా ఉండే మాటలు చెప్పేటువంటి వాడు. అతని పేరు అమస్య. అమావాస్య అని పెట్టడం పేరు అతని పేరు మంచిది. అతను నిజంగానే అమావాస్య, చీకటి, పాపం యాజకుడు కాడు అసలు. అతను ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడ ఉండమా కానీ పలికి ఒక ఘోరమైన తప్పిదమైన మాటను మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనములో, ఇక బేతేలును మాత్రం ప్రవచనము చెప్పవలదో అని పలికి, ఇది రాజు కోవెల, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము. రాజు కోవెలేంటండి? రాజు దేవుడు కోవెల కావాలి కదా, దేవుని మందిరం కావాలి కదా. రాజు మందిరం కావటం ఏంటి అసలు? అది వినండి జాగ్రత్తగా. అంటే రాజు కోవెలంటే రాజు మందిరం, అది రాజును దేవుడిగా ఆరాధించేదా అని పలికిన తర్వాత ఆమోస్ అంటున్నాడు, నేను పొట్ట నింపుకోవటానికి వచ్చిన ప్రవక్తనే కాదయ్యా, అసలు నేను ప్రవక్తల సమాజానికి చెందినటువంటి వాడినే కాదు, నేనేమో సంపాదించుకోవటానికి వచ్చినటువంటి వాడిని కాదో. నాకు గొర్రెల మందలు ఉన్నాయి, అత్తిచ్చేలు ఉన్నాయి, నేను వాటిని చేసేటువంటి వాడిని, ఆ పని చేసుకునే వ్యవసాయదారుణ్ణి, గొర్రెలు మేపుకునేటువంటి వాడిని. మరి నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? దేవుడు నన్ను జుట్టు పట్టుకొని లాగి నువ్వు వెళ్ళు ప్రవచనం చెప్పమన్నాడు, నువ్వు వెళ్ళి ప్రవచనం చెప్పమన్నాడు. కాబట్టే వచ్చా కానీ నేనేదో పొట్ట నింపుకోవాలని, సంచులు నింపుకోవాలని రాలేదయ్యా అని చెబుతూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఆ మాటలకు ఆమోసు ఇట్లు చెప్పెను, నేను భుక్తి కొరకై, పొట్ట నింపుకోవటం కొరక ప్రవచనములు చెప్పువాడని కాదు, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కూడా కాను, నేను మందల కాపరిని, అత్తి చెట్లు పరామర్శించేటువంటి వాడిని, ఒక రైతుని. కానీ ప్రభువు గొర్రెల కాపరిని నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించాడు, కాబట్టే వచ్చాను అని పలికి, కానీ నీవు అమస్య, నువ్వు విను ఇప్పుడు అని అమస్య మీద విరుచుకుపడుతున్నాడండి. అమస్య వచ్చి, యాజకుడు వచ్చి, దొంగ యాజకుడు వచ్చి, నువ్వు మాట్లాడు మాకెక్కడ, నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు, యోధాకి వెళ్ళు, అక్కడ పొట్టపోసుకో, అక్కడ ప్రవచనాలు చెప్పమంటే ఆ చెప్పినట్టు అమస్యతోటి విరుచుకుపడుతున్నాడండి. నిజమైన ప్రవక్తల జోలికి వస్తే ఏం జరుగుద్ది అక్కడ రుచి చూపిస్తున్నాడండి. ఏమంటున్నాడు? కానీ నీవు ప్రభువు మాట వినుము, ఇశ్రాయేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు, దైవోక్తులు పలకవలదని నీవు నాతో చెప్పుచున్నావు కదా. కావున అమస్య, ప్రభు నీతో ఇట్లు చెప్పుతున్నాడు. ఇప్పుడు నింగా నువ్వు మంచిని చెప్పొద్దంటున్నావు, దేవుని సందేశాన్ని వినిపించొద్దంటున్నావు,
సత్యాన్ని మాట్లాడొద్దు అంటున్నావు. కాబట్టి ఇక దేవుడు నీకేం చేయబోతున్నాడు ఇప్పుడు చెప్తున్నావు వినన్నాడు. అబద్ధ ప్రవక్తతోటి, అబద్ధపు యాజకుడితోటి, పొట్ట నింపుకునే యాజకుడితోటి, సంచుల కోసం ఆశపడేటి యాజకుడితోటి ఇప్పుడు అంటున్నాడండి. ఏమంటున్నాడు? కావున ప్రభు నీతోట్లు చెప్పమంటున్నాడు. ఏమిటి? నీ భార్య నగరమున వేశ్య అగును. ఎందుకంటే నీవు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు కాబట్టి యాజకుడవయ్యుండి. నీ బిడ్డలు యుద్ధములో చస్తారు. అన్యులు నీ పొలమును విభజించి పంచుకుంటారు. నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశములో చస్తావు. ఇశ్రాయేలును తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోతారయ్యా అని చెప్పాడు. ప్రియులారా, నేను బోధన చేసేటువంటిది జరిగిన వాస్తవాన్ని గురించి. ప్రియులారా, ఈనాటి వాక్యం అదండి. ఏమిటి? ఒకవైపున ప్రభువునికి భయపడుచు ప్రభువు చెప్పమన్న సంగతులను చెబుతూ ప్రజలకి, ఇదిగో మీరు దారి తప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మారు మనసు పొందకపోతే మీరు బానిసత్వంలోనికి వెళతారు, దేవునికి కోపాగ్నికి గురి అవుతారు, మీరు మారండి 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 అని చెప్తున్నాడు ప్రవక్త అయినటువంటి అమస్య, ప్రవక్త అయినటువంటి ఆమోసు. ప్రియులారా, క్షమించండి. కానీ అమస్య అనేటువంటి వాడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పమన్న సంగతులు చెప్పకుండా, దేవుడు చేయమన్నటువంటి నీతివంతమైన బోధలు చేయకుండా, ప్రజలకి ఏది తీయగా ఉంటుందో, ఏది వినసొంపుగా ఉంటుందో అట్లాంటివి చెప్తున్నాడండి. ప్రియులారా, మీకు అందరికీ స్పష్టంగా ఉండటం కొరకే ఒక మాట చెప్తున్నాను. ఏమిటి అంటే, ఒక వ్యక్తికి క్యాన్సర్ పుండు వచ్చిందండి. ఒక వ్యక్తికి క్యాన్సర్ పుండు వచ్చింది. ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. ఒక డాక్టర్ ఏమన్నాడంటే, అది క్యాన్సర్ పుండు కాదు, పాడు కాదు, హ్యాపీగా ఉండు, నువ్వు అసలు మందులు వేసుకోనక్కర్లా, ఇంజక్షన్లు చేసుకోనక్కర్లా, ట్రీట్మెంట్ తీసుకోనక్కర్లా, నువ్వు హ్యాపీగా ఉండు, అసలు దానివల్ల నీకేం కాదు, పో హ్యాపీ, నువ్వు ఏం కావాలంటే అది చేసుకో, తిను తాగు తందనాలాడు అన్నాడు. అతనికి తెలిసి కూడా, ఎవరికి? మొదటి డాక్టర్కి తెలిసి కూడా. రెండవ డాక్టర్ అన్నాడు, అబ్బాయ్ అది మొదటి స్టేజ్లోనే ఉంది క్యాన్సరు, నువ్వు వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడితే అది పూర్తిగా తగ్గిపోద్దయ్యా, ప్రాణాపాయ స్థితి నుండి నువ్వు కాపాడబడతావయ్యా. కానీ కొన్ని క్లిష్టమైనటువంటి కీమోథెరపీ, అదేవిధంగా దానికి సంబంధించిన పుండుని తీసేసే ఆపరేషను, మందులు, ఇవన్నీ వేసుకోవాలి, కష్టంగానే ఉంటుందయ్యా. నువ్వు మారాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, అప్పుడే బ్రతుకుతావు అని చెప్తున్నాడు. ఇద్దరికి తెలుసు అది భయంకరమైన పుండని. మొదటివాడు ఏం చేస్తున్నాడు? అతనికి నచ్చిన మాటలు చెప్తున్నాడు. రెండవ వాడు నువ్వు మారాలి అని చెప్తున్నాడు. ఇది ప్రియులారా తేడా. ఇది నిజమైన ప్రవక్త. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రియులారా, ఇతను దొంగ ప్రవక్త లేకపోతే దొంగ డాక్టరు అతనికి తీయటి మాటలు చెప్పినా కానీ, చెబితే అతనికి జరగాల్సిన ప్రమాదం ఇంకా త్వరలో భయంకరంగా జరుగుద్దండి. కానీ ఇతని మాటలు మొదటిగా ఇష్టం ఉండో, కానీ అది అతనికి మేలు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు బోధకులు, ప్రవక్తలు వాక్యాన్ని వాక్యంగా చెప్తున్నప్పుడు ఖండిస్తారు మనల్ని. ఏమండి, నీకు నాకేమన్నా వైరం ఉందా? మీ పొలాల మధ్యలో మా పొలాల మధ్యలో ఉన్న గట్లు దగ్గర తేడాలు ఉన్నాయా? ఆస్తులు పంచుకునే దగ్గర మీకు మాకు గొడవలు ఏమన్నా ఏర్పడ్డయ్యా? నాకేంటండి అవసరం? కానీ ఒక దేవుని యొక్క యాజకునిగా నా బాధ్యత ఏంటంటే, తప్పు చేస్తే మనంతట మనమే ప్రాణాపాయ స్థితిని తెచ్చుకుంటాం, వినాశనాన్ని తెచ్చుకుంటాం. తప్పుడు బోధలు ఆలకించటం ద్వారా మనం పాడైపోతామని చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథములో ప్రియులారా, దేవుడు ఏమంటాడంటే, ఒక పాపి పాపము చేస్తున్నాడని బోధకుడికి తెలిసినప్పుడు బోధకుడు అతన్ని హెచ్చరించాలి, అతన్ని గద్దించాలి. దేవుడు ఏమంటాడంటే, ఒక ప్రవక్త అతన్ని గద్దించినప్పుడు, గద్దించిన తర్వాత కూడా అతను ఇంకా పాపంలోనే పడితే ప్రవక్త సేఫ్, బోధకుడు సేఫ్. ఎందుకని తను చెప్పాల్సింది చెప్పాడు కాబట్టి. కానీ అలా కాకుండా బోధకుడు, ప్రవక్త ఒకడు పాపంలో పడటం చూసి కూడా అతను గద్దించకపోతే, అతను ఆ పాపంలోనే చనిపోయాడు అనుకో,
ఆ పాపానికి బోధకుడు బాధ్యుడవుతాడు. బోధకుడు శిక్షణ అనుభవిస్తాడు. ఎందుకని? గద్దించాల్సిన చోట గద్దించలేదు కాబట్టి. చాలా స్పష్టంగా ఉంటుంది ప్రియులారా హెచ్కేఎల్ గ్రంథములో బోధకుని యొక్క, ప్రవక్త యొక్క బాధ్యతల గురించి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పవిత్ర బైబిల్ గ్రంథములో మనందరము చూస్తాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే, చాలామంది ప్రవక్తలు, దేవుని యొక్క యాజకులు ఖండించబడ్డారు ప్రజల చేత. ఇష్టపడలా, వాళ్ళని ఇష్టపడలేదండి ప్రజలు. ఎందుకని? వాళ్ళు నీతివంతమైన వాక్య బోధన చేశారు కాబట్టి. యథార్థవాది, లోక విరోధి. అరే అబ్బాయి, మీరు పాడైపోతారా, మీరు బాగుపడండ్రా, మీరు హృదయ పరివర్తన చెప్పండ్రా, చెందండ్రా, ఇది మంచిది కాదు మీకనంటే, అరే మా విచ్చలవిడితనానికి అడ్డు కట్టేస్తున్నాడేనా, ఈయన మంచివాడు కాదు, ఈయన మంచి బోధకుడు కాదు. అన్నీ ఓకే అని చెప్పే బోధకులంటే మనకిష్టం ప్రియులారా. మోషే ఇశ్రాయేలు ప్రజల మీద గద్దిస్తే, మీరు మారకపోతే ఊరుకోనని అంటే ఆయన రాళ్ళతోటి కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో శ్రమలు పొందాడండి. ఇర్మియాని ప్రియులారా చదువుకోండి. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, అతని కొరడాలతో కొట్టించారు, కోళ్ళ కుక్కరా వేశారు, దొంగ కట్టేసేశారు, ఒక జంతువుని కట్టేసినట్టుగా కొట్టేశారు ఇర్మియాని. యెహెజ్కేలు ప్రవక్త ప్రియులారా, దేవుడు అంటాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, ప్రవక్త నువ్వు వెళ్ళి చెప్పాల్సిందే ప్రజలకి, వాళ్ళు వినరు, వినకపోయినా చెబుతూనే ఉండాలి వారి పాపాల గురించి నీవని అన్నాడు. ముందుకు పోతే నుయ్యి, వెనక్కపోతే గొయ్యి. బోధకుల యొక్క జీవితం ఇదండి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, యథార్థవంతమైన బోధకుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందండి. తీయటి మాటలకు అలవాటు పడ్డటువంటి రోజులు ఇవి. ఇక ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమలు అనేటువంటివి నిజమైన బోధకులకి, నిజమైన ప్రవక్తలకి 2 విధాలుగా వస్తాయి. మొదటిది, సంఘం బయట నుంచి శ్రమలు వస్తాయి, అన్యుల నుండి శ్రమలు వస్తాయి, క్రైస్తవేతరుల నుండి శ్రమలు వస్తాయి. దేవునికి సువార్తను బోధించడానికి వెళితే, ఈ దేవుడిని మాకెందుకు బోధిస్తున్నా, చాలా చోట్ల జరుగుతున్నాయండి ఈ రోజుల్లో. మన స్కూల్స్ మీద, సువార్తీకుల మీద, మణిపూర్ లాంటి ప్రాంతంలో బోధకులను చంపుతున్నారు, యాజకులను చంపుతున్నారు. ఇది విశ్వాసుల బయట నుంచి వచ్చే శ్రమలు ప్రియులారా. కానీ అంతకంటే భయంకరమైనటువంటిది ఏమిటి అంటే, సంఘము నుండే వచ్చే వ్యతిరేకత, సంఘాల లోపల నుంచే వచ్చే వ్యతిరేకత. ఎప్పుడు గురువు కరాఖండిగా ఇది చేయటం తప్పు, ఇది ధర్మం కాదు అని చెప్పినప్పుడు కొంతమందికి గిట్టక ఆ గురువుని అవమానాల పాలు చేయటం, అబాసు పాలు చేయటం, అమంగళం పాలు చేయటం, అవసరమైతే హానికీడు చేయటం. ఎప్పుడు మంచి చెప్పిన గురువుల గురించి మాట్లాడుతున్నా నేను, మంచి చేసినా కానీ జరిగే సంఘటనల గురించి మాట్లాడుతున్నా. ఎంతోమంది శ్రీ సభ చరిత్రలో ప్రియులారా మంచి చేసినందుకు గాను చంపబడ్డారు. ఆస్కార్ రొమారో పేదల పక్షాన నిలబడ్డందుకు గాను ఆయన చంపబడ్డాడు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటువంటి గొప్ప నల్ల జాతీయులకు స్వేచ్ఛ స్వతంత్రం కోసం పాటుపడ్డ వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. ఈ రీతిగా ఎంతోమంది ఉన్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. అన్నిటికంటే ముఖ్యంగా స్టాన్ స్వామి, గుర్తు తెచ్చుకుందాం. అభినవ ప్రవక్త ఆయన, అభినవ ప్రవక్త, ఆధునిక ప్రవక్త ఆయన. అడవి జాతి వారికి అన్యాయం జరుగుతుంటే, అక్రమం జరుగుతుంటే, ఇదిగో వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు కదా అని ఈయన వాళ్ళ పక్షాన ఉన్నందుకు గాను ఆయన మీద భయంకరమైన నేరాలు మోపారు. ఎంతవరకు ఆయనను హింసించారు ప్రియులారా. జైల్లో ఆయనకి ఆ నీళ్లు తాగటానికి గ్లాసులో నుంచి చెయ్యి సహకరించకపోతే స్ట్రా, ప్లాస్టిక్ స్ట్రా, కొబ్బరి మండలు తాగుతున్నప్పుడు స్ట్రా ఉంటుంది కదండి, ఆ స్ట్రా పర్మిషన్ తెచ్చుకోవటానికి స్టాన్ స్వామి సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చిందండి.
దుర్భరమైన జీవితాన్ని జీవించి మరణించారు. గొప్ప వేద సాక్షి స్టాన్ స్వామి ప్రియులారా. నీతి కోసం, న్యాయం కోసం బ్రతికినటువంటి వాడు, పేదల పక్షాన నిలబడ్డటువంటి వాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు ఆమోసు జీవితం మన గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇటువంటి యథార్థమైనటువంటి బోధకుల కొరకే ప్రార్థన చేయండి. అవసరం ప్రియులారా మనకు అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఫాస్ట్గా మాకు ఎదర గొయ్యుందయ్యా అని చెప్పేవాళ్ళు మనకు కావాలి. ఆ గోతులో పడితే చస్తావని చెప్పేవాళ్ళు మనకు ఉండాలి. దానికి బదులుగా ఏం లేదు, ఏం కాదు, హ్యాపీగా ఉందంటే ఏమి జరుగుద్ది? మనకే హానండి. ప్రభువుని వేడుకుందాం. ఎక్కడైతే బోధకులు ప్రియులారా శ్రమలు పొందుతున్నారు, వేదనలు పొందుతున్నారు, ఈనాడు ప్రియులారా గడిచిన ఆదివారం, ఈ ఆదివారము కూడా యేసు ప్రభు ప్రియులారా ఏం జరుగుతుంది? తాను జీవించినటువంటి, తాను తెలిసినటువంటి స్వగ్రామానికి వెళితే తిరస్కరించారు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో తిరస్కరించారు. అందుకే ఈరోజు సువిశేషంలో యేసు ప్రభు అంటున్నారు, ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో వారి తిరస్కారానికి గురుతుగా మీ పాద ధూళి దుమ్మును అక్కడ దులిపి వెళ్ళిపోండి అంటున్నాడు. ఈ రోజున మనం దేవుని వేడుకోవాలి ప్రియులారా. క్షమించండి, ఆమోసు ఒక మాట అంటాడండి. ఏమిటి అంటే, ఇదిగో రాబోయే కాలములో కరువు రాబోతుంది. ఏం కరువు అంటది? కూటికి గుడ్డకి కాదంటండి, భోజనానికి కరువు రాదంట. ఏంటంటే మరి వచ్చే కరువు? వాక్యానికి కరువు. ఏ వాక్యానికి కరువు? నీతివంతమైన వాక్యానికి కరువు, ధర్మబద్ధమైన వాక్యానికి కరువు. విస్తారంగా వాక్యం మీద జల్లబడుతుంది అనుకుంటున్నాం మనం. చాలా మోసాలు జరుగుతున్నాయండి. వాక్యాన్ని ధర్మబద్ధంగా బోధించట్లా, ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్లుగా. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనములో, సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దేశము మీదకి కరువు పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభువు వాక్కునకే కరువు వచ్చును. దేనికి కరువు? దేవుని యొక్క వాక్యానికే కరువు. ధర్మబద్ధమైన నీతివంతమైనట్టు వాక్కుగా ప్రజలకు అందించేటువంటి ఇలా జీవించకూడదు, ఇలా జీవించాలని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. ప్రభువుని వేడుకుందాం. ఎవరైతే నీతివంతమైన బోధకులు ఉన్నారో, సరిచేసే బోధకులు ఉన్నారో, అటువంటి బోధకులను దేవుడు దీవించాలని, అటువంటి బోధకులను మన కొరకే పంపమని, అవసరమైతే మనం గద్దించమని, హెచ్చరించమని, కానీ బాగు చేయమని, సరిచేయమని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే గురువులు, ప్రవక్తలు, బోధకులు శ్రమలు పొందుతున్నారో నీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవుడు వారికి శక్తినివ్వమని, పరిశుద్ధాత్మ వరాన్ని దయచేయమని, అదేవిధంగా విశ్వాసులు చెవియొగ్గి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేటువంటి బిడ్డలుగా దీవించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, ఈనాడు ప్రభువా నిజబోధకులు, ప్రవక్తలు, నిసత్య బోధకులు ప్రభువా ఎటువంటి శ్రమలు ఎదుర్కొంటారు, ఎటువంటి బాధలు ఎదుర్కొంటారు అనే సత్యాలు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నీ సువార్తను బోధిస్తున్న బోధకులందరి కొరకై, ప్రవక్తలందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి తండ్రి. నీ వాక్కుగా బోధించే శక్తిని వారికి ఇవ్వండి నాయన. లోకానికి, పాపానికి వారు లొంగిపోకుండా శ్రమలు ఏదైనా కానీ నీ కొరకే నిలబడే బిడ్డలుగా దీవించమని ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొనే బిడ్డలను దీవించండి నాయన. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి. శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని దాయిచేయమని, నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మా కోసం ప్రార్థించండి అని మెసేజ్ ఉంచుతున్న ప్రతి బిడ్డ యొక్క తలంపును దీవించమని, ఆశీర్వదించమని
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.